ప్లే కార్డ్ పరంగా ఖచ్చితంగా బీజేపీకి ఇది చుక్కెదురైతుంది. ఎట్టి పరిస్థితుల బీజేపీ ఏం చేస్తుంది అనేది కూడా ప్రజలు గమనిస్తారు. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే జాబ్స్ లలో కానీ ఎడ్యుకేషన్ పరంగా కానీ కాంగ్రెస్ పార్టీ 42% ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. లోకల్ ఎలక్షన్లు ఎప్పుడుండే అవకాశం ఉంది? మరోవైపు మీ మీద ఒక విమర్శ వెల్లువెత్తుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్ నిర్వహించేంత స్థాయి ఆర్థిక స్తోమత కూడా మీ దగ్గర లేదని ఒక విమర్శ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. దీనిలో వాస్తవం ఉందా? చాతగానోళ్ళకి మాటలు ఎక్కువ. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, 18 మాసాలు అయింది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది, అది ఖచ్చితంగా చేస్తుంది. ఈరోజు జంతర్ మంతర్ దగ్గర బీసీ వర్గాలు కూడా ఉన్నారు, లేకపోతే బీసీ ఆర్గనైజేషన్స్ కూడా ఈ రోజు ధర్నాలో ఉన్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లేరు అక్కడ. ఏదైతే బీసీ వర్గాలు లేకపోతే బీసీ ఆర్గనైజేషన్స్ కూడా అక్కడ ఉన్నాయి. రైట్. విజయర్య గారు కంక్లూడ్ చేయండి సార్. ఇప్పుడు మొత్తము స్వాతంత్రం వచ్చిన కాడి నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బీసీలకు చేసినటువంటి తప్పిదము మోసాన్ని సరి చేసుకోవడానికి సరే కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది, దానికి అనుగుణంగా చట్టం జరిగింది, దానికి అనుగుణంగా మా పార్టీ సమర్థించింది, అయిపోయింది. కానీ దాన్ని అమలు చేయడానికి ప్రాబ్లం ఏంది అంటే క్రెడిట్ గోస్ టు పంచాయతీ, క్రెడిట్ గోస్ టు. ఈరోజు కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ మధ్యలో క్రెడిట్ గోస్ టు అనే దాంట్లో ఈ పంచాయతీ నడుస్తూ ఉన్నది. ఈరోజు మీరు చూడండి, నిజంగానే ఇక్కడ మన డాక్టర్ శివలాల్ యాదవ్ గారు లాంటి ఒక ముఖ్యమంత్రి ఉంటే, బీసీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండింటే పంచాయతీ 2 నిమిషాల్లో తేలిపోతుండే. అది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇక్కడ నుండి రాష్ట్రపతికి పంపించేది లేకుండే, కేంద్ర ప్రభుత్వానికి పంపించేది ఉండే. కేంద్ర ప్రభుత్వం అనుమతితోటి రాష్ట్రపతి సంతకం అవుతుంది. సరే రాష్ట్రపతి గారికి పంపించారు, రాష్ట్రపతి గారనే కేంద్ర ప్రభుత్వానికి పంపించేది ఉండే. అక్కడ నుండి మనకన్నా వస్తుండే. అంటే ఎటు కాకుండా దాన్ని డైలామాలో పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ పోయేటట్టు ఉంది అనేది భారతీయ జనతా పార్టీ పంచాయతీ. రెండవది, ఇక ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముసుగులో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు చెప్పినట్లు ట్విస్ట్, ఎందుకంటే ముఖ్యమంత్రి చేతిలో పవర్ ఉంటుంది కాబట్టి దాన్ని గట్ల కదా గిట్ల చేసి పంపిస్తే జరిసేపు అంటే చట్టబద్ధంగా ఆపొచ్చు. మనము వచ్చే ఎన్నికల వరకు 2028 ఎన్నికల వరకు భారతీయ జనతా పార్టీకి అవకాశం కావాలని చెప్పి లోన వీళ్ళు ఇద్దరు కూడా అంటే వీళ్ళు ఒక రకంగా మాట్లాడుకొని తెర వెనకాల మాట్లాడుకొని బీసీ బిల్లు ఆపే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నది, రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నది. ఇది వాస్తవం. కాబట్టి మాకు రాజకీయాలు తెలుసు కదా, ఎక్కడ ఏముంటుందని. 10 సంవత్సరాలు మేము పరిపాలించినాం కదా. సరే మేము చేయలేని పని మీరు చేసినందుకు మేము సమర్థించడం, శభాష్ అన్నం, మేము కాదంటలే. ఈరోజు భారతీయ జనతా పార్టీ చేయకపోయినా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేయకపోయినా బీసీలకు అన్యాయం చేస్తే ఖచ్చితంగా మేము ప్రజల వద్దకు వెళ్తాము. ఎందుకనంటే ఈరోజు మీరు చూడండి, 42% ఇచ్చి ఎవరన్నా ఆపుతారా అండి? ఆ బిల్లుని ఆపుతారా అండి? ఎట్లా అంటే దీనికి ముఖ్యమంత్రి అనేట ఆయన కీలక పాత్రధారి రేవంత్ రెడ్డి గారి ప్లేస్లో శివలాల్ యాదవ్ గారు లేదు శివలాల్ గారు ఉంటే, అలాంటి కార్యకర్త నాయకుడు ఉంటే ఈ పంచాయతీలు ఉండేవి. కాబట్టి మేమేమంటున్నామంటే ఏది ఏమన్నా కానీ క్రెడిబిలిటీ గోస్ట్ అనే దాంట్లో భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతున్నాయి, దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. రెండవది, ఈరోజు నిజంగా కూడా బీసీలకు కాంగ్రెస్ పార్టీ దుష్మన్, భారతీయ జనతా పార్టీ దుష్మన్. ఆనాడు కాకా కాలేల్కర్ గారి కమిషన్ను అమలు చేయలే, ఆనాటి బీపీ మండల్ గారి కమిషన్ అమలు చేయలే. ఆనాడు నిజంగా కూడా బీసీలందరూ కూడా ఎవరికి నిజంగా కూడా ధన్యవాదాలు చెప్పాలి అని అంటే, ఆనాడు బీపీ మండల్ గారి కమిషన్ అమలు చేయాలని చెప్పి కాన్సీరామ్ గారి పుణ్యాన ఆనాడు 52 రోజులు పోరాటం చేస్తే మరి బీసీ కమిషన్ అమలు అయింది. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమంత్రి బీసీ లేనందుకు, ఏ పార్టీలో కూడా ముఖ్యమంత్రి బీసీ లేడు, ఉంటే ఉండొచ్చు. కానీ ఈడ తెలంగాణ రాష్ట్రంలో అంటే 42% ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో బీసీ ముఖ్యమంత్రి లేనందుకు ఈ ప్రాబ్లం అంతా ఉంది. అలాగే పార్టీలలో బీసీ అధ్యక్షుడు ఉంటే ఈ పంచాయతీ లేదు.
కాబట్టి ఇదంతా ఏంటంటే పవర్ పాలిటిక్స్ లో భాగంగా 42% ఈరోజు దేశానికే అగ్రగామి తెలంగాణ అన్నటువంటి 42% రిజర్వేషన్. నిజంగా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఇంకా రెండు మూడు రాష్ట్రాలు ఉన్నాయి, వాటిల్లో వీళ్ళు చెయ్యాలి, అమలు చేయాలి. అలాగే నిజంగా చిత్తశుద్ధి ఉంటాయి బీసీల కోసం. మోదీ గారు 18 రాష్ట్రాలలో మరి రాష్ట్రాలలో వెళ్తా ఉన్నారు కదా, ఆ రాష్ట్రాలలో బీసీ బిల్లుని పెట్టాలి, మీరు నిరూపించుకోవాలి నిజంగా బీసీ రైట్.